మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చాలా ఇష్టం అన్నది కూడా చాలా చిన్న వర్డ్ అనిపిస్తూ ఉంటదనమాట. అంత పిచ్చి. మరి నాలాగే ఎవరైనా జున్ను లవర్స్ ఉన్నారా? సో మరి అలాంటి వాళ్ళకి ఇలా ఇన్‌స్టంట్‌గా జున్ను అయితే చేసేసుకుందాం వచ్చేయండి. ఇన్‌స్టంట్ జున్ను అంటున్నాను కదా అని అస్సలు లైట్ తీసుకోకండి. ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి అయితే ట్రై చేశాను. నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో మీకు కూడా చూపిద్దాం కదా అని అయితే చేస్తున్నాను. ఈ ప్యాకెట్ మనకి ఆన్‌లైన్ ఆర్ సూపర్ మార్కెట్ ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. నేనైతే ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. 3 ప్యాక్స్ 330 అట్లా పడింది. ప్యాక్ 100 గ్రామ్స్ అయితే ఉంది. సో మనకి ఎలా ప్రిపేర్ చేయాలని కూడా వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈజీగా ఫాలో అయిపోయి అయితే చేసేయచ్చు. ఫస్ట్ మిల్క్ లో ఈ పౌడర్ వేసి లమ్స్ లేకుండా ఫుల్ గా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్ కి సరిపడా జాగరీ వేసి ఒకసారి స్ట్రైన్ చేసుకుంటే మనకు లెమ్స్ లేకుండా క్లియర్ గా అయితే వచ్చేస్తుంది. సో తర్వాత నేనైతే బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను. ఇంకా చిన్నప్పటి నుంచి మాకు జున్ను చేసినప్పుడల్లా ఆ పెప్పర్ వేసి పెట్టడం అలవాటు వల్ల సో అదే వేసాను. మీరు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. సో అంతా బాగా మిక్స్ చేసి మనం ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసామంటే మనకి యమ్మీ జున్ను అయితే రెడీ అయిపోతుంది. లిటరల్లీ నేనైతే ఫస్ట్ ట్రై చేసేంత వరకు అస్సలు నమ్మలేదు. మనకి జున్ను పాలు ఉంటాయి కదా, దాంతో వచ్చినంత పర్ఫెక్ట్ గా టేస్ట్ స్ట్రక్చర్ వస్తుందా అని అనుకున్నాను. బట్ యా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందో. స్ట్రక్చరే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. అలా అని కంగారు పడి వేడివేడిగా అయితే తినేయకండి, వాష్రూమ్ అయితే వదలరు. మరి మీలో ఎంతమందికి ఇది ఆల్రెడీ తెలిసి ట్రై చేశారు, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్. ఇఫ్ లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.